ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆగండి. ఏంటి అందరూ మీద మీదకి వస్తున్నారు? మళ్ళీ ఏం చేసింది? ఆల్రెడీ చేసిన పనికి శిక్ష వేద్దామని వచ్చాం. ఎంత ధైర్యం ఉంటే మా యూనియన్ ప్రెసిడెంట్ సూర్యనాన్ని కొడుతుందా? అంతకంతకు మా సూర్యనకు జరిగిన అవమానం ఈవిడికి కూడా జరగాలి. అంటే ఏంటి ఇప్పుడు? మీరు కూడా తిరిగి కొడతారా? ఆవిడ మీ మేడం అయ్యా బాబు, కొంచెం అది గుర్తుపెట్టుకోండి. అంటే కొమ్ములు వచ్చాయా మేడంకి? ఆవిడ కింద పని చేసినంత మాత్రాన మా మీద చేసుకుంటుందా? ఏది ఇప్పుడు కొట్టమని చూద్దాం. ఏంటి బెదిరిస్తున్నారా? ఎక్కువ చేశారంటే పనిలో నుంచి తీసి పారేస్తాను. మరీ ఎక్కువ చేశారంటే పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను. పనిలో నుంచి తీస్తానని బెదిరిస్తుంది మీరు, పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరిస్తుంది మీరు, మేము కాదు. అయినా మేము వచ్చింది మేమేంటో మాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు చూపించడానికి, మీ ఉడత ఉప్పులకి భయపడి పారిపోవడానికి కాదు. నా మాట వినండి, ఇలా దౌర్జన్యం కరెక్ట్ కాదు. న్యాయం మీ వైపే ఉంది, కొంచెం ఓపికగా ఉండండి. నా మాట విని ఆవిడ్ని లోపలికి వెళ్ళనివ్వండి. మీ మనిషిని కొట్టడం తప్పే, అలా అని మీరు ఇలా తిరిగి కొట్టడం తొందరపడద్దు. మీరు తప్పుకోండి సార్, ఈరోజు ఆవిడ మేము తేలిపోవాలి. చూడండి, ఆఫీస్ దగ్గర గొడవలొద్దు, నేను చెప్పేది వినండి. మీరు తప్పుకోండి సార్. రిషి ఆగు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తారో చూసుకుందాం. ఏం చూస్తారు? ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆఫీస్ గేట్ దాటి లోపలికి కూడా పోలేరు. నా ఆఫీస్లో పనిచేస్తూ నన్నే ఆఫీస్లోకి వెళ్ళనివ్వనంటారా? ఇప్పుడు నేను ఆఫీస్లోకి వెళ్తున్నాను. ఎవరు ఆపుతారో ఎలా ఆపుతారో నేను చూస్తాను. హే వీణా, ఏదో పాపమని వాళ్ళ చేతుల్లో బలవుతామని వీళ్ళని ఆపుతున్నాను. నువ్వు ఇలాగే మాట్లాడి వీళ్ళని రెచ్చగొట్టావంటే ఇంక నేనేం చేయలేను. నాకు ఎవరి దయ ఎవరి హెల్ప్ అవసరం లేదు. వీళ్ళ సంగతి తెలుస్తాను. సార్ మీరు పక్క తప్పుకోండి సార్. ఏయ్! ఆగండి. హే, రేయ్, తప్పుకో. రేయ్, తప్పుకోండి చెప్తున్నా. మర్యాదగా జరగండి. ఏయ్, దాని రక్తం కళ్ళ చూసాం. పదండి పదండి. ఏయ్! వీణా, వీణా, అన్నా రండన్నా. హే, మేం వినం. మా డిమాండ్స్ తీరిస్తేనే మేము స్ట్రైక్ మానేస్తాం. వెళ్ళి వాళ్ళతో చెప్పు. మేడం, ఎంత చెప్పినా వర్కర్స్ పనిలోకి రావడం లేదు మేడం. సరే పో.
చేసిన మిస్టేక్ అప్పుడే సరస్వతి అత్తయ్య వరకు వెళ్ళింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. అత్తయ్య ఎంతసేపు అయింది వచ్చి? లోపలికి వెళ్ళి కూర్చోలేకపోయారా? జరిగిన దానికి నువ్వేం సమాధానం చెప్తావు వీణా? అయ్యో అత్తయ్య, మీరు దాని గురించి మాట్లాడడానికి వచ్చారా? ఇది చాలా చిన్న ప్రాబ్లం. వాళ్ళతో మాట్లాడి నేను మేనేజ్ చేస్తాను కదా. ఈ మాత్రం దానికి మీరెందుకు వచ్చారు? చిన్న ప్రాబ్లమా? సరే, ఫ్యాక్టరీ వర్కర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయి. సూర్యా, చెప్పు సూర్య, ఏం చేద్దాం అనుకుంటున్నారు? క్షమించాలి మేడం, మమ్మల్ని మీరు మీ కన్నబిడ్డల్లో చూసుకున్నారు. కానీ ఈరోజు మీ మాటను కూడా కాదనాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మీ నిర్ణయం మార్చుకోరా? నా మాట మీద కొంచెం కూడా గౌరవం లేదా? మేడం, మీరు మరోలా అనుకోవద్దు. అవమానం జరిగింది నాకు, అలాగే దెబ్బతిన్నది కూడా నేనే. ఆ బాధ నాకే తెలుస్తుంది. అందుకే మా నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. స్ట్రైక్ చేయక తప్పదు. అసలు మీకేం కావాలి? గౌరవం. ఈ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నామంటే మాకు కూడా ఆత్మాభిమానం, గౌరవం ఉంటాయని మీకు గుర్తు చెయ్యాలని. మాకు విలువిచ్చి మా కష్టాన్ని గుర్తించండి. మమ్మల్ని మీ బానిసల్లా కాకుండా కనీసం మనుషులుగా అయినా చూస్తే మాకంతే చాలు మేడం. ఇవాళ స్ట్రైక్ చేస్తారు, రేపు రిజైన్ చేస్తారు, అంతేగా? ఇప్పటికైతే స్ట్రైక్ మాత్రమే చేస్తున్నాం. మీరు తీసుకోబోయే నిర్ణయాలను బట్టి మేము రిజైన్ చేస్తామా, తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతామా అనేది ఆధారపడి ఉంటుంది. అంతవరకు పనులు మాత్రం జరగవు. తప్పు చేస్తున్నారు సూర్య. మమ్మల్ని వేలెత్తి చూపించే ముందు మీ ఇంట్లో తప్పు చేసిన మనిషిని సరిదిద్దండి సార్. ఆ తర్వాత మా తప్పుల గురించి మాట్లాడుతురు. అది కాదు సూర్య, ఇప్పుడు మీరు స్ట్రైక్ చేయడం వల్ల కంపెనీకి ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? సార్, ఇన్నేళ్లుగా లాభాలు తెచ్చిపెట్టాం కదా సార్, ఈసారికి నష్టాలతోనే సరిపెట్టుకోండి. చూసావా సరస్వతి, కంపెనీ పరువు ఎక్కడి వరకు వచ్చిందో? నువ్వేమో వీణకి ఏ అనుభవం లేకపోయినా బోర్డు డైరెక్టర్ అనే సింహాసనం మీద కూర్చోబెట్టా. అర్హత లేని వాళ్ళని నెత్తి మీద కూర్చోబెట్టుకున్నావు. ఇక్కడే ఉండి ఇలా బయట కాకుండా 4 గోడల మధ్య మాట్లాడుకుంటే బాగుంటుందేమో లోక్నాథ్ గారు. నీ కోడలు చేసిన నిర్వాకం చూసావా సరస్వతి? అసలు అసలు బుద్ధున్న వాళ్ళు ఎవరైనా యూనియన్ వాళ్ళతో పెట్టుకుంటారా? వాళ్ళు తలుచుకుంటే పెద్ద పెద్ద మేడలే కూలిపోతాయి. ఆ విషయం అర్థమయ్యేలా చెప్పు నీ కోడలకి. అత్తయ్య, అది చిన్న కోపంలో అలా జరిగిపోయింది. కోపంలో కాదు, నీకున్న అహంకారంతో చేసుకున్నావు. బోర్డ్ ఆఫ్ మెంబర్ అవగానే కొమ్ములు వచ్చినట్టు, నీకు తిరుగులేనట్టు, నువ్వేదో పెద్ద మోనార్క్ బిహేవ్ చేస్తున్నావు. మావయ్య, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నోర్మోయ్,
తప్పు చేసి చేయలేదని వాదిస్తావేంటి? ప్రెసిడెంట్ మీద చేయి చేసుకుంటే తర్వాత ఏం జరుగుతుందో, కంపెనీకి ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? వీణకిప్పుడు తిక్క కుదిరింది. ఇదే ఊపిలో సరస్వతి వీణని కంపెనీ నుంచి ఇంటికి పంపించేస్తుంది. అమ్మిచ్చే కోటింగ్కి నీ తల పొగరు నేల మీదకి వస్తుంది. ఏం జరుగుతుందో ఈయనే చెప్పారు కదా. ఇప్పుడు కంపెనీ మూతపడే స్థితికి తీసుకొచ్చావు. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసి తలదించుకునేలా చేశావు. ఇలాగే కదా నేను వీణని కోపడతాను అనుకున్నారు. చూడండి, తప్పులు అందరూ చేస్తారండి. వీణ కూడా అంతే. ఏదో ఆవేశంలో చేయి చేసుకుని తప్పు చేసింది. ఆ మాత్రానికే తనని కంపెనీ నుంచి మెడపట్టి గెంటాలనుకుంటే ఎలా? అది కరెక్ట్ కాదు. ఇలా ట్విస్ట్ ఇచ్చేయండి సరస్వతి. రిషి 100 తప్పులు చేశాడు. అలా చేయడం వల్ల మనం ఎంత బాధపడ్డామో, ఎంత క్షోభ అనుభవించామో తండ్రిగా మీకు గుర్తు లేకపోవచ్చు. వాణ్ణి కన్న తల్లిగా నాకు గుర్తుంది. అప్పటి గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. మరప్పుడు మీరు రిషినెందుకు కోప్పడలేదు? ఎందుకు దారిలో పెట్టలేదు? ఎందుకు ప్రశ్నించలేదు? మీ కొడుక్కో న్యాయం, కోడలుకో న్యాయం ఉండకూడదండి. చిన్నవాళ్లు తప్పు చేస్తే పెద్దవాళ్లు సరిదిద్దాలి. లేదంటే వాళ్ళకి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు వీణకు కూడా తను చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇద్దాం. వీణ తను చేసిన తప్పుని సరిదిద్దుకుని తనే సాల్వ్ చేస్తుందనే నమ్మకం నాకుంది. అంతవరకు అందరూ సైలెంట్గా ఉండండి. ఏం చేసినా నీ సొంత ఆలోచనలతో నువ్వే చెయ్యాలి వీణ. అలాగే ఫ్యాక్టరీలో ఏ ఒక్క మిషన్ కూడా ఆగకూడదు. ఒకవేళ అలా జరగకపోయినా, పొరపాటున ఇంకో తప్పు జరిగినా అది నీ అసమర్థత కిందకే వస్తుంది. అప్పుడు నీలాంటి అసమర్థురాలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండడానికి అర్హురాలు కాదు. సరైన నిర్ణయం తీసుకున్న సరస్వతి. తన వల్ల జరిగిన తప్పుని తనే సరిదిద్దుకోవాలి. లేకపోతే ఆ స్థానానికి వీణ అనర్హురాలు. ఈ తీర్మానాన్ని నేను అంగీకరిస్తున్నాను. నాకు కూడా ఓకే. నేను కూడా ఎందుకు ఒప్పుకుంటున్నాను మావయ్య. నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. వీణ, ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుని ఆఫీస్లో నీ స్థానాన్ని కాపాడుకుంటావో, లేదంటే అవకాశాన్ని పోగొట్టుకుని నీ స్థానాన్ని కోల్పోతావో అది నీ ఇష్టమమ్మా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అవగానే సరిపోదు. ఇలాంటి వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే సామర్థ్యం కూడా ఉండాలి. అయినా అది నీకు ఎలాగో లేదులే. ఎనీహౌ, భార్యని సపోర్ట్ చేయడం భర్తగా నా బాధ్యత. కాబట్టి ఆల్ ద బెస్ట్ వీణా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాతో చేతులు కలిపి నా కండిషన్స్కి ఒప్పుకో. వర్కర్స్తో మాట్లాడి కాంప్రమైజ్కి తెస్తాను. వద్దా? అయితే సరే, నీ ఇష్టం. ఆఫీస్లో నీ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయేమో ఏది మర్చిపోకుండా అన్నీ సర్దుకుని ఇంటికి తెచ్చుకో. ఎలాగో ప్రాబ్లం సాల్వ్ చేయలేవు కాబట్టి ఇక మీదట పర్మనెంట్గా నువ్వు ఇంట్లో కూర్చోవలసిందే. బ్లైండ్గా ఫిక్స్ అయిపో. యాక్చువల్లీ నువ్వు అనుకుంటే ఏదైనా చేస్తావని నీ జిత్తుల మారి తెలివితేటల మీద నాకు చాలా నమ్మకం ఉంది వీణా. కానీ నా కింద పని చేసేవాడికి నేను సారీ చెప్పడం ఏంటని నీకొక తలపోగరుంది చూసావో, అది నీ ఒరిజినల్ క్యారెక్టర్ని డామినేట్ చేస్తుంది. అందువల్లే నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా, నువ్వు అత్తయ్య నమ్మకాన్ని కోల్పోబోతున్నావు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. నిన్నిలా ఒంటరిగా వదిలేసి వెళ్ళబుద్ధి కావట్లేదు వీణా. మనకి ఎన్నున్నా నాకు చెల్లెల్లాంటి దానివి.
పైగా తోడుకోడలివి. ఈ ఇచ్చిన సలహానే అయినా మళ్ళీ ఇవ్వక తప్పట్లేదు. నా మాట విని వెళ్ళి యూనియన్ ప్రెసిడెంట్కి సారీ చెప్పు. ఇంతటితో సమస్య తీరుతుంది. నిన్నేం అతని కాళ్ళు పట్టుకుని సారీ చెప్పమనట్లేదు. వెళ్ళి సింపుల్గా తప్పు నాదే సారీ అంటే సరిపోతుంది. ఎవరెవరికి సారీ చెప్తారో, ఎవరు కాళ్ల బేరానికి వస్తారో తొందరలో నీకే తెలుస్తుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, కొంచెం ఓపిక పట్టు. వీణ చెప్పేది నీకే. ఆగు వీణ, ఆగు. శ్రీ ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయినట్టున్నాడు. శ్రీ, నీ ఫోన్ నా దగ్గరుంది శ్రీ. నీకిద్దామనే తీశాను, ఎలాగో నువ్వే వచ్చావు. అది రాత్రి జరిగిన దానికి. శ్రీ, రాత్రి అనుకోకుండా చేయతగలేదని సారీ చెప్తామంటే ఇలా చేస్తున్నాడేంటి? శ్రీకి నా మీద కోపం ఇంకా తగ్గినట్లేదు. అంత చిన్న ప్రాబ్లం వర్కర్ స్ట్రైక్ చేసేంత ఇష్యూ అవ్వడం ఏంటి? అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వచ్చింది? ఇదంతా అనుకోకుండానే జరుగుతుందా, లేదంటే ఎవరైనా వెనుకుండి నడిపిస్తున్నారా? ఒకవేళ దీని వెనుక వేద ఉందా? వేద ఏం చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్గానే చెప్పి చేస్తుంది. వేద అయితే కాదు. ఒకవేళ రిషి గాని దీన్ని వెనుకున్నాడా? గుడ్. చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. యూనియన్ కూడా ఇంకొంచెం పెద్ద చేయి. ఆ వీణకి ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకు. దెబ్బకు ఆఫీస్ వదిలి పారిపోవాలి అది. అలాగే సార్, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. రిషి అని ఖచ్చితంగా చెప్పలేను. అలాగని రిషి కాదని కూడా నమ్మకంగా డిసైడ్ అవ్వలేను. ఖచ్చితంగా వీణకి నా మీద డౌట్ వస్తుంది. కానీ నేనా కాదా అని డిసైడ్ అవ్వలేదు. ఎందుకంటే అందుకు తగ్గ ప్రూఫ్స్ తన దగ్గర ఉండాలి కదా. అసలు నీ మీద ఏ డౌట్ రాదు. నువ్వు దీన్ని జాగ్రత్తగా కంటిన్యూ చేస్తే చాలు. ఆ వీణ కంప్లీట్గా ఫినిష్ అవుతుంది. మనం అనుకున్న జరగగానే నిన్ను కంపెనీ మేనేజర్ని చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. డాడ్, అంతా మీరు చెప్పినట్టే చేశాను. ఇంకా వీణ కంపెనీ నుంచి పారిపోవడం ఖాయం. ఆఫీస్ మాత్రమే కాదు రిషి, మన ఇల్లు కూడా వదిలి పారిపోవాలి. అలా జరగాలంటే ఈ ఇష్యూ ఒకటే సరిపోదు.
ఇంకా ఏదో బలమైన బరువు కావాలి. అంటే లైక్ వీణ పర్సనల్గా కూడా డిస్టర్బ్ అవ్వాలి. ఇప్పుడు మరేం చేద్దాం డాడ్? ఆలోచించు నువ్వే. డాడ్, నేను ఆఫీస్లో ఉండి వీణని బాగా అబ్జర్వ్ చేశాను. కొత్తగా వచ్చిన అమ్మాయి మాలిని కార్తీక్ క్లోజ్గా ఉండడం చూసి వీణ తట్టుకోలేకపోతుంది. వీణ ఆచికాకులో ఉండటం వల్లే ఆ యూనియన్ లీడర్ సూర్య మీద చేయి చేసుకుంది. దీని మీద కూడా మనం ఫోకస్ చేద్దాం రిషి. ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది ఇది. అసలు ఈ పద్మవ్యూహం లాంటి సమస్య నుంచి బయటపడడం ఎలా? ఈ లోక్నాథ్ పద్మవ్యూహంలోకి రావడమే తప్ప బయటపడడం జరగని పనివేనా? ఒక ఫైల్ని నువ్వు చెక్ చేసి సైన్ చేయాల్సింది బ్యాలెన్స్ ఉంది, అది చేసి వెళ్ళు. సారీ మేడం, మేం వెళ్ళొచ్చాక చేస్తాడు.